నేత మాజీ మంత్రి పక్కచూపులు చూస్తున్నారా? ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూనే ఫ్యూచర్ ప్లాన్స్ పై దృష్టి పెట్టడానికి కారణాలేంటి? తనయుడి పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న ఆ నేత అన్ని సవ్యంగా జరిగితే ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారా? ఇంతకీ ఎవరా నేత? ఆయన ప్రపోజల్ పై ఫాలోవర్స్ సూచనలేంటి? ఏ పార్టీలో చేరే ప్లాన్ లో ఉన్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లో ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయి. ఒకప్పుడు చుట్టూ అనుచరగణం, అధికార యంత్రాంగంతో నిత్యం బిజీగా ఉండే నేతలు సైతం ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించడంతో వైసీపీకి చెందిన సీనియర్లు కూటమి సునామీలో కొట్టుకుపోయారు. రాజకీయాల్లో ఉద్దండులుగా పేరు పొందిన నేతలు సైతం ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో ఫ్యాన్ పార్టీ నేతల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఫ్యాన్ పార్టీలో కొనసాగాలా లేదా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు కొందరు సీనియర్లు. అలాంటి వారిలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఒకరు. సిక్కోలు రాజకీయ చరిత్రలో ధర్మాన ప్రసాదరావుది ఓ ప్రత్యేక స్థానమనే చెప్పాలి. కాంగ్రెస్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్, రోసయ్యతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లోనూ కీలక మంత్రి పదవులు నిర్వహించారు. జగన్ మంత్రివర్గంలోనూ రెవెన్యూ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహించారు. అలాంటి సీనియర్ నేత పొలిటికల్ ఫ్యూచర్ ఇప్పుడు డైలమాలో పడింది. ముందుగా నర్సన్నపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ నేత ఆ తర్వాత శ్రీకాకుళంకు షిఫ్ట్ అయ్యారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ లేని ఓటమిని చవిచూశారు. ఓ సామాన్య టీడీపీ కార్యకర్త గొండు శంకర్పై 53,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఓటమి వైరాగ్యమో లేక ఓ సామాన్యుడి చేతిలో పరాజయం పాలయ్యానన్న పరాభవమో ఏమో, ఇక ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేయాలన్న నిర్ణయానికి వచ్చేశారట ఈ పెద్దాయన. ఇదే అంశంపై తన సన్నిహితులు, అనుచరులతో చర్చించినట్టు లోకల్ టాక్. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ కేబినెట్ ఫస్ట్ హాఫ్ లో మంత్రి పదవి దక్కలేదు. ఇతని సోదరుడు కృష్ణదాస్ కు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వడంతో కొంత అసంతృప్తికి గురయ్యారు. అప్పట్లోనే పరోక్షంగా పార్టీని విమర్శించేవారు. ఇక సెకండ్ హాఫ్ లో ధర్మాన కృష్ణదాస్ ను పక్కన పెట్టిన జగన్ ప్రసాదరావుకు స్థానం కల్పించారు. ఆ తర్వాత ఎవరిని పట్టించుకోలేదంటున్నారు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత ప్రబలింది. ఇదే అంశాన్ని ఐపాక్ టీం వైసీపీ అధినేత జగన్ కు సూచించింది. టికెట్ ఇస్తే ఓటమి తప్పదని నివేదించింది. కానీ వీటన్నిటినీ పక్కన పెట్టి జగన్ ప్రసాదరావుని సిక్కోలు వైసీపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో ఫలితాలు ప్రతికూలంగా రావడంతో ఓటమి వైరాగ్యం నుంచి ఇంకా తేరుకోలేదు. ఆ తర్వాత నుంచి సైలెంట్ అయిన ఈ నేత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు ధర్మాన ప్రసాదరావు ప్రస్తుత పాలిటిక్స్, వైసీపీ అంతర్గత వ్యవహారాలపై తీవ్రమైన ఆవేదనతో ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి 2024 ఎన్నికల్లో తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడికి టికెట్ ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు జగన్ ను కోరారు ధర్మాన. కానీ వైసీపీ అధినాయకత్వం ఈ ప్రతిపాదనను పక్కన పెట్టింది. అయితే కుమారుడి పొలిటికల్ ఎంట్రీపై తీవ్రంగా కసరత్తు చేస్తున్న ధర్మానకు పార్టీలో జరుగుతున్న పరిణామాలు అంతగా రుచించడం లేదట. దీంతో ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటాను అంటూనే వారసుడి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. దీనిలో భాగంగా ముందుగా బీజేపీలో చేరితే ఎలా ఉంటుందన్న అంశంపై అనుచరులతో చర్చించినట్టు తెలుస్తోంది. కానీ స్థానిక పరిస్థితుల నేపథ్యంలో కమలం పార్టీ కంటే టీడీపీలో జాయిన్ అవ్వటమే బెటర్ అని సన్నిహితులు సూచించారట. దీంతో కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై ఏ పార్టీ గ్యారంటీ ఇస్తే ఆ పార్టీలో చేరాలని ధర్మాన ఆలోచిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లా ఫ్యాన్ పార్టీలో వ్యక్తిగత ఇమేజ్ ఉన్న సీనియర్ లీడర్ ధర్మాన ప్రసాదరావు. కానీ ఆ పార్టీలో తన స్థాయికి తగ్గ గౌరవం దక్కలేదనే ఆవేదన ఈ నేతలో కనిపిస్తోంది. మరోవైపు త్వరలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. దీంతో తన వయసు రీత్యా ఇక ప్రత్యక్ష రాజకీయాల నుంచి సెలవు తీసుకుని కుమారుడు రామ్ మనోహర్ నాయుడిని పొలిటికల్ ట్రాక్ పైకి తేవాలని ధర్మాన భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా తన వారసుడికి మేయర్ పదవిపై క్లారిటీ వస్తే పార్టీ మారిపోవటం ఖాయమని జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఇటీవల టీడీపీలోని కొందరు నేతలతో ధర్మాన టచ్ లోకి వెళ్లినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ధర్మాన పొలిటికల్ గా ఎలాంటి టర్న్ తీసుకుంటారో చూడాలి మరి.